కాపు మున్నూరు కాపుల ఐక్యత. జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. భాష తిరుగుతున్నా నాకు వీడియో మాత్రం మినిమం 5 నిమిషాలు ఉండాలి. అధిరోహించాలని చెప్పేసి భగవంతుని వారికి సన్మానం చేయడం జరిగింది. ఫోటోస్ రెండే తీసిన సన్మానం చేసినటువంటి మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు అంజయ్య పటేల్ గారికి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ పటేల్ గారికి, సహకరించినటువంటి జిల్లా వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క కార్యక్రమాన్ని సమాజానికి అందజేసినటువంటి మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరం సంబంధించి మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు బీటీ అంజయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి రవికుమార్ మరియు బండారి రాజ్కుమార్, అదేవిధంగా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బాధ్యునికి పేరు పేరున జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. వర్తక వ్యాపారుల మధ్యన సయోధ్యను కూరుస్తూ మరి ఆ వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒకరికొకరం ఏ విధంగా తోడ్పాటును అందించుకోవాలా, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపార వృత్తి ఉన్నందున ఆ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే కుల సోదరుడు డెవలప్ కావాలంటే మనం ఏ విధంగా చేయూతను అందించాలా అనేది మనవారు ఎవరనేది గుర్తించి ఆయనకున్నటువంటి సాధక బాధకాలు గుర్తించి ఆయన వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అంతేకాదు, మరి మున్నూరు కాపు సోదరుల్లో మ్యారేజ్ విషయం కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయమే కానివ్వండి, రైతులకు ఉన్నటువంటి ఏమైనా సమస్యలైనా కానివ్వండి, కుల సోదరులో పెద్ద మనుషుల దృష్టికి తీసుకువచ్చి అవి ఏ విధంగా సాల్వ్ కాగలుగుతాయి, ఏ విధంగా మనం రైతుకు చేయూతనియాలా, పెళ్లికి సిద్ధమైనటువంటి యువతి యువకులకు సంబంధాలు ఏ విధంగా కల్పించాలా, మరి చాలామంది విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ విజయంలో ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి సంఘం జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం. మరి మీరు ఇదే విధంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అన్ని కులాలకు, కులంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు ఆదర్శంగా నిలుస్తూ మరి సేవా కార్యక్రమాలు చేపస్తున్నందుకు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మిమ్మల్ని అభినందిస్తూ, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ డైరీ రూపకల్పనకు సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మున్నూరు కాపు సోదరులారా, అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి యజమానులు ఇక్కడ ఉన్నారు. మరి మన కుల సోదరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి ఏదైనా ధర విషయంలో ఎక్కువ తక్కువ అయినా కూడా తినేవాడు మనవాడే, పొందేవాడు మనవాడే. కాబట్టి మరి మనం ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా మనోను బలపడితేనే మనకు లాభం జరుగుతుంది. ఆయన ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే మన సమాజానికి లాభం జరుగుతుంది. కాబట్టి మన కుల సోదరులు ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి
కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి.